మెయిన్ టాస్క్ అంతా కూడా గవర్నమెంట్ మీ భుజం మీద పెట్టిందండి. అవును. హైడ్రా అనేది పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇకపై హైదరాబాద్ మునిగిపోవడం కానీ మనం చూస్తున్న వేరే స్టేట్లో జరుగుతున్న సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మంచి చేయాలని. కరెక్ట్. కరెక్టే కదా సార్? అవును. కానీ ఇందులో మీకు ఫస్ట్ ఇంటర్లో కూడా అడిగా, మీకు దీంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి. మీకు మామూలు ప్రెజర్స్ ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ముందు పెట్టి పైన వాళ్ళు నడిపిస్తుంటారు. ఇన్ని రకాల ప్రెజర్స్ పై కనపడేదే ఇది కాదు. పైన ఎవడో పబ్లిక్ ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కనుక దాని వెనకాల స్కీమింగ్ అర్థం చేసుకోవాలి. దాని వెనకాల వేరే శక్తులు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇదంతా ఆ లాబీ, ల్యాండ్ గ్రాబింగ్ లాబీని చెక్ చేసేటువంటి సంస్థ ఇది. చేసినప్పుడు వాళ్ళు బయటికి రకరకాలుగా చూపిస్తారు. ఇప్పుడు ఇది ఈ బఫర్ కాంట్రవర్సీ లాంటిదో లేకపోతే ఎవరో కొంతమందిని పెట్టేసి ఇష్యూని తీసుకేస్తూ, ఎందుకంటే డైరెక్ట్గా చేయరు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉంటారని వాళ్ళకి తెలుసు. ఇండైరెక్ట్గా ఇలా చేస్తారు. సో ఇందాక మీరు అడిగారు ఫస్ట్ కూల్చివేతలే ఉంటాయా, ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారని. సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫామ్ అయింది. ఫస్ట్ కమిషనర్గా జూలై ఎండింగ్లో వచ్చింది. స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి బుమ్రుక్ దోలా. సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ని కూల్చేసి మొత్తం బుమ్రుక్ దోలా అనేది 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు. దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని ఏది స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు, కూల్చాలి అంటున్నారు, కానీ ఎవరు దాని మీద యాక్షన్ జరగదు. సో మేము వచ్చాము ఇమీడియట్గా వీ హ్యావ్ టేకెన్, అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక దాన్ని అందరూ పిల్లికి గంట కట్టాలి కదా, ఎవడో పిల్లికి సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది, పేపర్ మీద కాదు కదా, గ్రౌండ్లో ఏం చేశారనేది ముఖ్యం అన్నమాట. సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం. ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు రివైవ్ అవుతుంది. ఇప్పుడు అది ఊరిని చెరువు కూల్చివేతలు కాదు, బుమ్రుక్ దోలా ఇప్పుడు రివైవ్ అవుతుంది. 300 సంవత్సరాల క్రితం అక్కడ రాజవంశీకులు వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు, అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించేవాళ్ళని, లేకపోతే వారు అక్కడి నుంచి డ్రా చేసేవారని, ఇట్లా చాలా ఉంది. హిస్టారికల్ లేక్ అది, చాలా అద్భుతమైన హిస్టరీ ఉన్నటువంటి లేక్ అది. సో అది అట్లా బుమ్రుక్ దోలా అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం. నెక్స్ట్ 27 డిమాలిషన్స్ చేసాం. సో మీడియాకి ఇష్టమైందేమో ఎన్కన్వెన్షన్ డెమాలిషన్. న్యాచురల్గా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కాబట్టి దానికి కొంత వచ్చింది. వేరే కొన్ని మేము గండిపేట దగ్గర చేసాం. గండిపేట దగ్గర చేసినప్పుడు పల్లరాజు గారు లేకపోతే ఇంకా కొంతమంది ఇతర దాంట్లో ఉన్నారు, వారి అందరికీ కూడా చేసాం. దాంట్లో చాలామంది కాంగ్రెస్ వారే ఉన్నారు. సో అంటే అక్కడ వారు ఏ పార్టీ అఫిలియేషన్ అనేదే కాదు అసలు. చూస్తే అది కూడా రిలీజ్ చేసాం మేము, డేటాని కూడా చేసి. 27 డిమాలిషన్స్లో ఎక్కువ కాంగ్రెస్ వారే ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నష్టపోయింది. సో అంటే ఈ ప్రచారం అంతా కూడా అపోజిషన్ వాళ్ళని, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి, టార్గెట్ చేసి చెప్పింది ఒక పేరు చెప్పండి, సింపుల్ నేను అడుగుతాను. ఏ అపోజిషన్ లీడర్ ఉన్నాడు? ఆయన పటాన్చేరులో ఆయన కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక పటాన్చేరు కాంగ్రెస్ నా దెబ్బ కాదు, ఆయన ఎప్పుడు వచ్చారండి. నేనేం చేశాను, నేను చేసింది కాదు. అక్కడ 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 ఒక ఎమ్మెల్యే అని అనట్లేదు, అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ మీద అక్కడ పబ్లిక్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట, ల్యాండ్ ఇష్యూస్లో కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, పల్లవరాజు గారి విషయంలో వచ్చినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు, మీరు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదంటారు, వాస్తవాన్ని పల్లవరాజు గారు కానీ నాగార్జున గారి విషయంలో కానీ. ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా అతీతంగా పనిచేస్తానని నన్ను కావాలని తీసుకుందండి. సో ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఎవరు రకరకాలలో మాట్లాడతారు, బట్ ఇవన్నింటినీ కూడా మనం పరిగణలో తీసుకోకూడదు అనమాట. నాగార్జున కన్సెషన్కి మీరు వెళ్ళినప్పుడు అదే కన్వెన్షన్కి ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి, లేదంటే డైరెక్ట్గా? నోటీస్ ఇచ్చాము. అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సుప్రీంకోర్టు దీన్నన్నింటినీ ఇప్పుడు మేము చేసిన ప్రతి చర్యను కూడా అన్ని కోర్ట్స్ సమర్థిస్తున్నాయి. ఇప్పుడు జస్టిస్ గవాయ్ మన జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ మీద ఇస్తూ, దాంట్లో క్లియర్గా దాంట్లో మనకు చూస్తే కనుక ఇది పారా 86 ఏదో ఉన్నది, దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, వాటర్ బాడీస్లో ఉన్న వాటికి, లేకపోతే కనుక రోడ్స్ మీద ఉన్న వాటికి, లేకపోతే కనుక ఇట్లా అంటే ఇటువంటి వాటికి ఏదైతే రోడ్ల మీద కానీ అంటే రోడ్స్ రైల్వే లైన్స్ మీద కానీ, రైల్వే లైన్స్ దగ్గర కానీ ఎంక్రోచ్మెంట్స్కి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నోటీస్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు మన బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇస్తూ వారు దాని మీద చాలా స్పష్టంగా మన ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. సో దాంట్లో కూడా మాది ఇప్పుడు మేము దేని కింద చేస్తుంటాం, 405 GHMC యాక్ట్ అని ఉంది. 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట.
నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. అంటే నాగార్జున ఇంట్లో మీకు ఎలాంటి ఫోన్ రాలేదు? ఫోన్లో వచ్చేలే తెలీదు ఆ టైం నాది, ఫోన్ ఆఫ్ చేసి పెడతాను. సో ఎప్పుడు చేసుకున్నా చూడడం, సో ఫోన్లో వచ్చేలేదు నాకు అవన్నీ కాదు. కానీ బట్ ఇవన్నీ కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దానికి ఈల్డ్ కాకుండా ప్రభుత్వం నాకు ఇచ్చిందండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆపరేట్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు ఆ ఫ్రీడమ్. 405 ప్రకారం వెళ్తున్నారు కరెక్టే? 405 GHMC యాక్ట్. రైట్ అండి. మరి 111 జీవోలో కూడా ఉన్నాయి కదండి, వాటి మీదకి వెళ్తారు? 111 జీవో మా పరిధిలోకి రాదు కదా. 111 జీవో అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంది. ఓకే. సో దానికి మా పరిధి అవుటర్ రింగ్ రోడ్ దాకే ఉంది. ఓకే. 111 జీవో నా పరిధిలోకి రాదు. సో అది రేపు గవర్నమెంట్ తెస్తే ఆపరేట్ చేస్తాం డెఫినెట్గా.